సతీదేవి తనకు తాను దహనం అయిపోయాక శివుడు కోపంతో రగిలిపోయి రుద్రతాండం వేస్తుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అప్పుడు అమ్మవారి చేతివేళ్ళు ప్రయాగరాజులో పడతాయి. ఆ ప్రయాగరాజులో పడ క్షేత్రమే ఆలోపి మాత శక్తిపీఠము. ఆలోపి అంటే అదృశ్యమైపోవడము. జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినట్లు అష్టాదశ శక్తి పీఠాలలో ప్రయాగే మాధవేశ్వరి అన్న, ఆలోపి మాత శక్తిపీఠం అన్న ఒకటే. ఆలోపి మాత శక్తిపీఠము ప్రయాగరాజ్లో, అది ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఇంకో కథనం ప్రకారం ఏమంటారంటే, పూర్వంలో ప్రయాగరాజ్ ఒక దిట్టమైన అడవి. ఇక్కడ పెళ్లి కోసము ఒక పెళ్లి బృందం వెళ్తున్నప్పుడు బందిపోటు దొంగలు చేసి అందరినీ దోచుకుంటుంటారు. ఒక పెళ్లి కూతురిని దోచుకోవాలని వస్తే వాళ్ళు వచ్చేసి ఈ గుళ్ళో దాక్కుంటారు. అక్కడ వచ్చిన వెంటనే ఆ పెళ్లి కూతురు వేసుకున్న నగలన్నీ మాయమైపోతాయి. అప్పుడు ఆ బందిపోటు దొంగలు ఇక్కడ ఏదో విశిష్టత ఉందనేసి భయపడేసి పారిపోతారు. అప్పటి నుంచి ఇక్కడ ఈ గుళ్ళో డోలి అంటే ఉయ్యాల రూపంలో అమ్మవారిని కొలుస్తారు. మీరు ప్రయాగరాజ్ వెళ్తే తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఇది ఎంతో మహాశక్తివంతమైన శక్తిపీఠం.